స్థానిక ఎన్నికల మీద గట్టి ఫోకస్ పెట్టింది వైఎస్ఆర్సీపీ. తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం 175 నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీలతో కీలక సమావేశం ఏర్పాటు చేయడం. అందులో చాలా సూచనలు చేశారు. అలాగే ఎలా ముందుకు వెళ్ళాలి ఎన్నికలకు సంబంధించి, అలాగే రేపు స్థానిక ఎన్నికల్లో గెలుపుకు సంబంధించి ఏం చేయాలి, ఒక రకంగా ఒక బిగ్ టాస్క్ ఇచ్చినట్టే అయ్యింది వాళ్ళందరికీ ఆయన మాటలు చూస్తే. అయితే అది ఎంతవరకు సాధ్యం అవుతుంది, ఆయన డిపెండెన్సీ మొత్తం ప్రజల్లో ఈ 2.5 ఏళ్ల పరిపాలన మీద తీవ్ర వ్యతిరేకత ఉంది అన్నట్టుగానే ఆయన ఎప్పుడు మాట్లాడినా నిన్న కూడా మరోసారి అదే రిపీట్ చేయడం ఎంతవరకు నెగ్గులు రాగలుగుతుందో ఆ నిర్ణయం. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, అంటే ఒకప్పుడు వైనాట్ 175 అన్నప్పుడు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ గా వెళ్తున్నారేమో జగన్ గారు అని అనిపించింది. ఇప్పుడు కూడా ఈ 2.5 ఏళ్ల మీద ఒక పుస్తకం ఏదో రిలీజ్ చేశారు మొన్న మధ్యన. అది డిజిటల్ బుక్, అది తీసుకెళ్ళండి ఇంటింటికి, దాని మీదే చెప్పండి, 2.5 ఏళ్ల మీద వ్యతిరేకత ఏదైతే ఉందో అది మనకు పాజిటివ్ గా మారుతుంది అని నిన్న చెప్పడం, అది ఎంతవరకు సక్సెస్ఫుల్ మంత్రం అనుకోవాలి? బేసిక్ గా మనకి పాలిటిక్స్ లో ఎప్పుడూ కూడా బయటికి కనిపించే ముఖాలు, బయటికి కనిపించే మాటలు కేవలం ఒక సంప్రదాయం కోసం అంతే. వెనకాల వ్యూహాలు డిఫరెంట్గా ఉంటాయి ఎవరిదైనా సరే. జగన్ అట్లాంటి వ్యూహాల విషయంలో చాలా స్ట్రాటజిక్ గా పోతాడు. ఇక్కడ ఇప్పుడు ఓన్లీ మొన్నటి ఎన్నికలకి ముందు జరిగిన ఏకైక లోపం ఏంటంటే పవన్ కళ్యాణ్ జట్టు కట్టడం. పవన్ కళ్యాణ్ అనేవాడే గనక జట్టు కట్టకుండా కూటమి కాకుండా ఉండుంటే మొన్నైనా జగన్కే ఛాన్స్ వచ్చేది. పవన్ కళ్యాణ్ జట్టు కట్టడము, అతను జగన్ని దించేద్దాం అన్నంత మాత్రాన కాదు. కాపులలో ఒక సెంటిమెంట్ ఏం రైజ్ చేసుకొచ్చాడంటే, ఈ దఫా మనం గనక వదులుకుంటే, ఒకప్పుడు రంగా గారు వదులుకున్నాం, చిరంజీవి గారిని వదులుకున్నాం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇది ట్రిప్ అయితే కనుక ఆయన రాజకీయాల మీద విరక్తి వచ్చేస్తుంది అనేటటువంటి ఒక ఫీలింగ్, సెంటిమెంటల్ ఫీలింగ్ కల్పించడం అనేటటువంటిది ప్రయోజనాలు పొందలేదా కాపులు? ఎప్పుడన్నా గతంలో ఎస్సీ ఎస్టీలకి ఏమైనా పథకాలు ఉంటాయి కానీ కాపులకి ఎప్పుడంటే ఓ పథకం ఏదన్నా ఉందా ఏనాడన్నా? ఈవెన్ చంద్రబాబు గారు చెప్పిన వడ్డీలు ఇవి కూడా ఇవ్వలేదు కదా కాపులకు సంబంధించిన రుణాలు కూడా. ఆ రోజున ఈయన కాపు నేస్తం డబ్బులు ఇచ్చాడు. అందులో మళ్ళీ అది ఇదివరకు ఏంటి, కాపు కార్పొరేషన్ అనేది అప్పులు ఇస్తుంది, ఇది ఫ్రీగా ఇచ్చింది డబ్బులు. ఆయన 5 ఏళ్లలో 4 ఏళ్ళు తీసుకుని లెక్కేసుకుని 4-10 ఏళ్ళు 60,000 రూపాయలు ఫ్రీగా వచ్చినట్టే కదా. అవి కాకుండా పెన్షన్లు ఇట్లాంటి వాటిలో కూడా కులాలకు అతీతంగా ఇచ్చేసాడు కదా కాపు సామాజిక వర్గాలు. కాబట్టి అంత చేసినా కూడా జగన్ ఎందుకు ఓడించారు అంటే పవన్ ని గెలిపించడం కోసం అంతే. అక్కడ ఇంకా వేరే కాన్సెప్ట్ అది జరిగింది. అది లేకపోయి ఉంటే కనుక రాజకీయం డిఫరెంట్గా ఉండేది. ఇప్పుడు అతను చూస్తున్నటువంటిది ఏంటంటే ఎవడు దమ్మున్నోడు అనేది తేల్చుకోబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకా 3 ఏళ్ళు ఉంది టైం, 2 సంవత్సరాల 8 నెలలు. ఎలక్షన్స్ 2 సంవత్సరాల 6 నెలల తర్వాత వేసుకోండి లెక్క. ఈ 2 సంవత్సరాల 6 నెలల్లో ఈయన 1.5 ఏళ్ల పాటు జనంలో ఉంటాడు. ఈ ఏడాది రాజకీయం చేస్తాడు. ఇప్పుడు ఒక 6 నెలలు, ఆ తర్వాత ఒక 6 నెలలు చివరిలో. ఇప్పుడు తనది పందెపు కోళ్లల్లో లేదా పందెపు గుర్రంలో దేనికి దమ్ముందో చూసుకోబోతున్నాడు, లేకపోతే ఆల్టర్నేటివ్ పెట్టేసుకుంటాడు. అంతే సింపుల్. ఇప్పుడు వీళ్ళందరినీ పిలిచి అతను చెప్తున్నటువంటి మాట ఏంటి, ఒక్క చోట కూడా, ఒక్క పంచాయతీలో కానీ, ఒక్క మున్సిపాలిటీలో కానీ, ఒక్క కార్పొరేషన్లో కానీ ఎక్కడా కూడా ఏకగ్రీవం జరగకూడదు. అంటే ఓ రకంగా డి అంటే డి అనమంటున్నాడు. గతంలో ఏకగ్రీవాలు ఎందుకు జరిగినాయి? అవతల వాళ్ళు అంటే వైసీపీకి భయపడి తెలుగుదేశం వాళ్ళైనా జనసేన వాళ్ళైనా అయితే డ్రాప్ అయ్యారు భయంతో, లేదా డబ్బుకి లొంగారు. సామదాన భేద దండోపాయాలు ఉపయోగించారు ఆ రోజు. ఇవాళ అట్లాంటి తట్టుకు నిలబడేవాడు కావాలంటున్నాడు ఇతను. తను వేసిన అస్త్రంతో అప్పుడు కకావికలమైంది టీడీపీ కూటమి అంతా కూడా ఆ రోజున. అందుకని ఏకగ్రీవాలతో కొట్టుకొచ్చారు. ఇప్పుడు దానికి రివర్స్ వ్యూహం, నువ్వు ఒక్క ఏకగ్రీవం కానివ్వద్దు అంటే ఏంటి, వాళ్ళు బెదిరిస్తే నువ్వు బెదరకూడదు, వాడు డబ్బులు ఇస్తే నువ్వు రూపాయి ఎక్కువ ఇవ్వాలి. అంటే వాళ్ళకంటే పందెపు కోడి, నా పందెం కోడి స్ట్రాంగ్ ఉండాలి అంటున్నాడు. ఇందులో 175 మందిలో ఎంతమందికి ఆ డబ్బు ఉందో తేలిపోతుంది. పైగా వాళ్ళకి ఒక భరోసా, ఒక భద్రత మీరే కల్పించాలి. మీరు ఇప్పుడు కల్పిస్తే రేపు పొద్దున్న 2029 ఎన్నికల్లో వాళ్ళు మీకు అండగా ఉంటారు అంటే అది ఫైనాన్షియల్ గా కూడా ఒక అర్థం అన్ని రకాలు. ఇప్పుడు క్రిందటిసారి మీరు తిన్నారు, ఈసారి పని చేయండి. క్రిందటిసారి ఏం చేశారు వీళ్ళు, ఆ రోజున బలమైన లీడర్లను ఆ రోజునే వీళ్ళు డెవలప్ చేస్తుంటే ప్రతి నియోజకవర్గంలో ఓ మున్సిపాలిటీకో, కార్పొరేషన్కో, పంచాయతీకో వాళ్ళు ఎలక్షన్స్ అప్పుడు పనిచేసేవాళ్ళు. వీళ్ళు ఏం చేశారు,
ఆ బలమైనోడు కనుక అక్కడ సక్సెస్ అయితే ఉమ్, వీడికి రేపు పొద్దున కాంపిటీషన్ వస్తాడేమో. ఉమ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరులో ఉన్నటువంటి డిప్యూటీ మేయర్ని తీసుకెళ్లి అక్కడ పోటీకి పెట్టలా అవును మొన్న. అవును గుంటూరు మేయర్ని తీసుకెళ్లి ఇంకో చోట పోటీకి పెట్టారా? అవును అట్లాంటి పోటీలు పెట్టుకొచ్చారు కదా. అంటే ఏంటి, ఒక లోకల్ బాడీస్ లో బలమైనటువంటి వాడు రేపు పొద్దున మనకి ఎమ్మెల్యేకి పోటీకి వస్తాడన్న భయం వచ్చింది. అది అవును అందుకని వీళ్ళు బలమైన వాడిని ఎదగనేలా. ఉమ్, బలహీనుడు డబ్బులు మనకు ఖర్చు పెట్టే వాడిని తీసుకెళ్లి పెట్టుకుని ఏకగ్రీవాలు చేయించారు. అవును వీళ్ళ డబ్బులతోనా లేదా వాళ్ళ డబ్బులతోనన్నా ఏకగ్రీవాలు చేయించారు. అవును దాంతో డబ్బులు ఇచ్చినే కదా నేను ఈ పదవి పొందాను, నా ఎమ్మెల్యే కోసం నేను ఎందుకు చించుకోవాలి అని ఎవరికాడు అంత పెద్ద ఇంట్రెస్ట్ చూపించాలి. ఉమ్, అవును నాకు ఇంత పార్టీలో ఈ పదవి రావడానికి కారణం ఆయన అని సాష్టాంగ ప్రణామం చేద్దామంటే నా దగ్గర డబ్బు మింగే, ఉమ్, ప్లస్ నాకు ఈ పదవి ఇచ్చిన తర్వాత పెద్దగా ప్రయోజనం ఏమీ లేదు, ఎమ్మెల్యేనే వీరుడు అవుతున్నాడు. ఈ అట్లాంటి వాడి కోసం నేను ఎందుకు త్యాగం చేయాలి? నా కోసం నువ్వేమన్నా త్యాగం చేస్తే నేను నీ కోసం ఏదైనా త్యాగం చేస్తాను. అవును త్యాగం చెయ్యని వాడు పైగా వీళ్ళ చేత త్యాగం చేయించినోడు ఎమ్మెల్యే పట్ల వీళ్ళు అంత పెద్ద ఇంట్రెస్ట్ చూపించాలి. ఉమ్, ఉమ్, దానివల్ల మొన్న ఎలక్షన్ లో సపోర్ట్ రాల. ఇప్పుడు బలమైన వాళ్ళని తయారు చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలకు వచ్చింది. ఎందుకని? లేదా వీడి జేబులోంచి ఖర్చు పెట్టుకోవాలి. అవును అదే కదా. ఖర్చు పెట్టినా కూడా గెలుస్తారని నమ్మకం ఏడుంది? లేదు కాబట్టి జనంలో పాపులర్ అయిన ఫేసుల్నే వాడాలి, అది పార్టీలో పాపులర్ అయిన ఫేసులకే టికెట్ ఇవ్వాలి. ఉమ్. ఇది ఇప్పుడు జగన్ స్థానిక ఎన్నికల్లో అలా ఉంటదా? ఎమ్మెల్యేలు అంటే పోనీ అనుకోవచ్చు, స్థానిక ఎన్నికల్లో అంత డబ్బు పెట్టగలిగి పాపులర్ అయ్యే నాయకులు వీళ్ళకి దొరుకుతారా? పాపులర్ అయ్యేవాడు ఉన్నప్పుడు ఖర్చు తగ్గుతుంది, అది ఖర్చు ఎక్కువ పెట్ట అవసరంలా. ఆ పాపులర్ వాడు తన డబ్బులు తనే పెట్టుకుంటాడు, వీళ్ళు పక్కర్లా, లేదా కొంత ఖర్చు పెడితే సరిపోతుంది. అవును అదే ఇప్పుడు గతంలో అయితే ఏంటి, ఏమాత్రం పాపులారిటీ లేని వాళ్ళు అనేక మంది మేయర్లు అయ్యారు. ఎలాగయ్యారు? వీళ్ళ డబ్బులతో అయ్యారు. అవును వాళ్ళ డబ్బులతో, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే అయ్యారు, లేకపోతే చివరిలో మేయర్ల పొజిషన్స్ అన్ని కూడా కులం ఆధారంగా ఇచ్చాడు ఈయన. అవును అప్పుడు డబ్బులు లెక్క కొంత చేశారు. అప్పుడు సంపాదించుకున్న వాళ్ళు ఇప్పుడు ఖర్చు పెట్టాలి. అవును అప్పుడు సంపాదించుకున్న ఎమ్మెల్యేలు ఇప్పుడు ఖర్చు పెట్టాలి. ఆ రోజున చేసిన తప్పు ఈ దఫా చేయనీయట్లా. అది ఇప్పుడు బలమైన వాళ్ళని సచ్చినట్టు పెడతారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారిది క్లియర్ కట్ అజెండా ఏంటి ఒకసారి ఆయన మాటల్లో? చర్చ జరిగేట్టుగా ప్రతి చంద్రబాబు నాయుడు గారి 2 ఏళ్ల పాలన మీద ప్రతి ఇంట్లో కూడా చర్చ జరిగేట్టుగా, ప్రతి ఇంటికి వాళ్ళు వెళ్ళి టైం కేటాయించి వాళ్ళు ప్రతి ఇంట్లో కూడా చర్చ జరిగేట్టుగా చేయాలి. ఎప్పుడైతే 2 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారి వెన్నుపోటు పాలన గురించి ప్రతి ఇంట్లో చర్చ జరుగుతుందో, ఎప్పుడైతే ప్రజలు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన ప్రభుత్వ హయాంలో ఏదైతే పథకాలన్నీ అందుతా ఉన్నాయో, ఏదైతే స్కీములు అందుతా ఉన్నాయో, ఏ రకమైన పాలన అయితే గతంలో ఉండేదో అవన్నీ ఇప్పుడు రద్దయిపోయి నాశనమైపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయో, చంద్రబాబు నాయుడు గారి మాటలు మోసాలు అబద్ధాలుగా ఎప్పుడైతే కనిపిస్తా ఉన్నాయో, దౌర్జన్యాలు అవినీతి కంటికి కనిపించే విధంగా ప్రజలకు కనిపిస్తా ఉన్న నేపథ్యంలో ప్రజలు తిరగబడతారు, మన పార్టీకి తోడుగా అండగా మనతో నిలుస్తారు అనేది గుర్తుపెట్టుకోండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఊహ అనుకోవాలా, నిజంగా రియాలిటీ అలా? అంటే 2 ఏళ్లకే ఇప్పుడు ఈయన అంటున్నారు కదా, మన హయాంలో చేసిన అన్ని రద్దు అయిపోయినాయి, ఏం అందట్లేదు, దాంతో ప్రజలందరూ మన వైపే ఉంటారు అనేది. అది ఆయన నమ్మకమా? రియాలిటీకి దగ్గరగా ఉందా అది ఏమన్నా? స్థానిక ఎన్నికల్లో ఆ ప్రభావం చూపెట్టదు, అది క్లియర్. ఆయనకి తెలుసు, తెలియనోడేం కాదు. కానీ ఏమని చెప్పాలి, అవన్నీ ఎవడు పట్టించుకోడబ్బా, వాళ్ళు గెలిచేస్తారని చెప్తాడు నాయకుడు అన్నాడు. మనం సాధించాలి, ఏం మాట్లాడాలో ఒక ఎజెండా ఇస్తున్నాడు అంతే. ఇక్కడ బిగిన్ చేస్తే ఇప్పుడు 2019 తర్వాత 21, 20లో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నాడు వీళ్ళు మాట్లాడిన మాటలు 24లో పనిచేసింది అంతే కదా. అప్పుడు వాళ్ళు గెలవలేదు కానీ స్థానిక ఎన్నికల్లో, అప్పుడు మాట్లాడడం బిగిన్ చేశారు జగన్కి వ్యతిరేకంగా, అది 24లో పనిచేసింది కదా. ఇప్పుడు కూడా మీరు స్టార్ట్ చేయండి అయ్యా అంటున్నాడు అంతే కదా. ఇప్పుడు బిగిన్ చేస్తే, ఇప్పుడు ఇప్పటిదాకా ఏంటంటే యాజిటేషన్ జగన్ పిలిపిస్తే నడుస్తుంది. ఇప్పుడు జస్ట్ గుర్తు చేయడం. ఇప్పుడు వీళ్ళు ఎట్లా ఉంటది, మనం అమరావతితో అద్భుతం జరగబోతుంది, హైదరాబాద్కి ఎక్కువ, సింగపూర్కి తక్కువ రెడీ అవబోతుంది, ఇది ఒక ఆప్టిమిస్టిక్ ప్రచారం అంతే కదా. ఒక క్వాంటమ్ వ్యాలీ వస్తుంది, రేపు పొద్దున భవిష్యత్తులో అమెరికాకి సంబంధించినటువంటి అదేదో సిలికాన్ వ్యాలీని ఇది దాటేస్తుంది, ఇది ఒక ఆప్టిమిస్టిక్. ఇవేది కూడా ఆచరణలో ఇప్పటికిప్పుడు అయ్యే కాదు,
మన తరంలో నడుస్తుందో లేదో కూడా తెలియదు. కానీ అప్పుడు కూడా అట్లాగే అన్నారండి హైదరాబాదు. కానీ చంద్రబాబు గారు బాగు చేశారు. అప్పుడు అయ్యి 4 ఏళ్లలో ఆయన బాగు చేసేసాడు 5 ఏళ్లలో. ఇక్కడ 12 ఏళ్ళు అయినా సరే ఇంకా ఏం కాకపోయినా సరే లేదు అది అదే 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 అంటుంటారు. అదే 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 ఇక్కడ ఇతను చెప్తున్న పాయింట్ అలాంటిది. అంటే వీళ్ళు ఏంటంటే ఆప్టిమిస్టిక్ ప్రచారంలో తెలుగుదేశం సిద్ధాస్తులు. ఆ విషయంలో వైసీపీ ఫెయిల్ అయ్యింది. ఇప్పుడు పెసిమిస్టిక్ ప్రచారంలో, నెగిటివ్ ప్రచారంలో తెలుగుదేశం ఇంకా సూపర్ సక్సెస్. ఆప్టిమిస్టిక్ చంద్రబాబు పట్ల సృష్టిస్తారు, జగన్ పట్ల పెసిమిస్టిక్ చూపించగలిగారు. వీళ్ళు మాత్రం ఒక దాంట్లోనే సక్సెస్. పెసిమిస్టిక్ నెగిటివ్ కామెంట్స్ లో వీళ్ళు మంచి సిద్ధాస్తులే, కానీ ఆప్టిమిస్టిక్ గా జగన్ పట్ల చూపించలేకపోయారు. స్థానిక ఎన్నికల విషయంలో లాస్ట్ టైం మనం అప్పుడు కూడా డిబేట్ పెట్టాం, మీకు గుర్తుందో లేదు. లోకల్ ఎన్నికల్లో కూడా కొన్ని మేనిఫెస్టోలు విడుదల చేశారు, స్వయంగా లోకేష్ గారే రిలీజ్ చేశారు. అప్పుడు మనం మాట్లాడుకున్నాం స్థానిక ఎన్నికల మీద ఏంటి మేనిఫెస్టో ఏదైనా. అప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలోనే ఉన్నారు, అధికారంలో లేరు. కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో వైసీపీ అంటే నిన్న మీటింగ్ అంతా ఇలాగే మాట్లాడారు, కానీ అంతకు మించి అంటే ఎక్కడా కూడా 2 ఏళ్ల పాలన వ్యతిరేకత మీదే జరిగింది. కానీ అంతా కూడా అంతకు మించి ఒకవేళ మాకు వేస్తే ఏం చేస్తారు అనే కాన్సెప్ట్ లోకి వెళ్ళలేకపోయారు. ఎందుకు? మేనిఫెస్టో ఇచ్చిన వాళ్ళు గెలవలేదు కదా. గెలవలేదు, కాకపోతే మేము ఇది చేస్తాం అది చేస్తాం ఒక హామీలు అయితే ప్రజలకు ఇవ్వగలిగారు. చెప్పరు కదా, అది ఎవరి కాడు ఆ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వైసీపీ వాళ్ళు రేపు పెడతారు, అప్పుడు చేస్తారు. అవన్నీ జగన్ చెప్పక్కర్ల. ఇది ఒక ప్రోటోకాల్, అలవాటు అయిపోయిన ప్రోటోకాల్, అంతేనా? ఎవరి కాడు. అప్పుడు కూడా వైసీపీ వాళ్ళు లోకల్ గా హామీలు ఇచ్చారు, ఇక్కడ రాష్ట్ర స్థాయిలో ప్రచారం చేశారు లోకేష్. అది తేడా. వైసీపీ వాళ్ళు స్థానికంగా చెప్పుకొచ్చారు. ఇప్పుడు విజయవాడలో ఏం చేస్తాం, విజయవాడ కార్పొరేషన్ పోటీ చేసిన వాళ్ళు చెప్పలేదా? అక్కడ ఉన్న కాంగ్రెస్ 3 ఎమ్మెల్యేలు కలిసి చెప్పుకొచ్చారు కదా. గుంటూరుది అట్లాగే చెప్పుకొచ్చారు కదా 2 ఎమ్మెల్యేలు. అలాగే ఉంటాయి అవన్నిటిని ఇక్కడ కూర్చుని మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ తన ఎజెండా ఏంటో చెప్పాడు. ఒకటే జగన్ది నేను అబ్జర్వ్ చేసినంత వరకు తను మాట్లాడుతున్న లెక్క ఏంటంటే, క్రిందటిసారి వాళ్ళు గెలిచిన దాని మీద 1% అదనంగా వీళ్ళు సాధించిన ఏదర్ పర్సంటేజ్ ఆర్ సీట్స్. మీరు 2019 తర్వాత 21 కదా జరిగింది, 2021లో జరిగింది కదా. అప్పుడు చూస్తే తెలుగుదేశానికి ఇంకో 4% ఓట్లు తగ్గినాయి స్థానిక ఎన్నికల్లో, 4 నుంచి 5%. 40% అసెంబ్లీలో సాధించారు, 39 చిల్లర, 40% దగ్గరగా. కానీ స్థానిక ఎన్నికల్లో 4 నుంచి 5% తగ్గినాయి ఓట్లు టోటల్ గా. ఇంకా అది కూడా జనసేన పరోక్షంగా తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నా. జనసేన ఓటింగ్ కూడా అసెంబ్లీలో 6% వచ్చింది, ఇక్కడ తగ్గినాయి. ఓవరాల్ గా ఎక్కడో కొన్ని మున్సిపాలిటీల్లో పెరుగున్నాయి అట్లా లెక్కలేస్తారు, కానీ ఓవరాల్ గా అయితే తగ్గినాయి పర్సెంటేజ్ 6 కంటే కూడా. అలాగుంటది ఇక్కడ. రేపు పొద్దున ఏంటి ఇతను లెక్కేస్తుంది ఏంటి, మొన్న 40 వచ్చినాయి, 39.5% ఓట్లు వచ్చినాయి. ఒక 2% ఓట్లు 1% ఓట్లు అదనంగా వచ్చినా సరే వీళ్ళకి మామూలు బూస్ట్ అవుతుంది వైసీపీకి. అట్లాగే మున్సిపాలిటీలు కిందసారి వాళ్ళు 5 గెలిచారు, వీళ్ళు 6 గెలిచారు అనుకోండి, బూస్ట్ పెరుగుతుందిగా. కార్పొరేషన్లు వాళ్ళు 1 కూడా గెలవాలి, అప్పుడు 17 అనుకుంటా ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు 17లో 1 గెలిచినా రేపు పొద్దున అందులో వీళ్ళు డైరెక్ట్ ఎలక్షన్ అన్నారు కదా, అదే ఇండైరెక్ట్ అయితే కనుక చివరిలో కార్పొరేటర్లు లాక్కునేదో ఒకటి చేస్తారు, ఇప్పుడు మనం చేసినట్టుగా. అట్లా కాదు, సింగల్ వచ్చినప్పుడు 1 కార్పొరేషన్ గెలిచారనుకోండి, అదిగో మీకు అయిపోయిందని చెప్పడానికి బిగిన ఇక్కడ. అంటే ఇప్పటికిప్పుడు అయిపోతుందని కాదు, కార్యకర్తకు ఊపు వస్తుంది కదా వైసీపీ, అరే అయిపోయిందిరా కొట్టామరా మనం అనేది. జిల్లా పరిషత్తులకి డైరెక్ట్ చైర్మన్ అంటున్నారు, 28 జిల్లా పరిషత్. 1 గెలిచింది అనుకోండి వైసీపీ, క్రిందసారి 0, అంతే కదా. కార్పొరేషన్ 0, ఇది 0, మున్సిపాలిటీలు 5. ఇది అప్పుడు రిజల్ట్. ఇందులో 1 మున్సిపాలిటీ ఎక్స్ట్రా వచ్చిన, 1 జిల్లా పరిషత్ గెలిచిన, 1 మేయర్ గెలిచిన, రాజకీయం మారిపోతుంది. కానీ స్థానికంలో ఇలా ప్రత్యక్ష ఎన్నికలు జరగడం అనేది ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ఒక రకంగా ఇబ్బందేనా, లేదంటే సునాయాసంగా వెళ్తుంది? 2 రకాలుగా అనుకోవచ్చు. మామూలుగా అయితే ఒకప్పుడు ప్రతిపక్షానికి అట్లా చేసిన టైంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కి గ్రౌండ్ లెవెల్ బలం ఎక్కువ కాబట్టి చేశారు అప్పుడు. ఇప్పుడు వైసీపీతో పోల్చుకుంటే తెలుగుదేశం కూటమికి గ్రౌండ్ లెవెల్ బలం ఉన్నప్పుడు తీసుకొచ్చి ఇది పెడుతున్నారు. ఇది ఒక రకంగా ఏంటంటే వీళ్ళని వీళ్ళు పరీక్ష పెట్టుకుంటున్నారు.
అంతే. వీళ్ళని వీళ్ళు పరీక్షకు పెట్టుకుంటారు. ఇప్పుడు పరోక్ష ఎన్నికలు జరిగితే మేనేజ్ చేసుకోవచ్చు, అవును. కౌన్సిలర్లని మేనేజ్ చేసుకున్నాం, కార్పొరేట్ ఇప్పుడు క్రిందసారి ఎన్ని రోజులు బట్టి తర్వాత ఇప్పుడు వీళ్ళు ఇవన్నీ మార్చేయగలిగారు కదా, అవును, అవును. మేయర్ని జడ్పీలని ఇట్లాంటి అట్లాగే ఏదో ఒకటి చేసుకుని మేనేజ్ చేయొచ్చు. సామధాన భేదబండు అవును. ఇప్పుడు ఆ మేనేజ్మెంట్ డైరెక్ట్ ఎలక్షన్ పెడితే ఓటర్ని మేనేజ్ చేయాలి తప్పించి గెలుపుని మేనేజ్ చేయలేరు కదా. అవును. అంటే వీళ్ళు మేబీ ఓ ధైర్యంతో ఉండొచ్చు, మేము ముగ్గురం కలిసి ఉన్నాం కాబట్టి భారీకి కొట్టేయగలం అనేది, అవును. ఆ ధైర్యంతో వెళ్తుండొచ్చు. అదే ఇప్పుడు వైసీపీకి రక్ష. అవును. ఎందుకంటే ఇప్పుడు ఒక కడపలో వీళ్ళ సత్తా పెరిగిందా లేదా తేలిపోతుంది. కడప జిల్లా పరిషత్, కడప మేయరు వీళ్ళ సత్తా పెరిగిందో లేదో తేలిపోతుంది. బట్ టీడీపీకి కూడా అది బెనిఫిట్. రేపొద్దున కడప మేయర్లు కొట్టారు అనుకోండి టీడీపీ అయిపోయింది, రేపొద్దున పార్లమెంట్ సీట్ కూడా కొట్టినా కొడతారు నెక్స్ట్ కి. అలాంటి ఒక టెంపర్మెంట్ ఇటు వీళ్ళని పరీక్షించుకుంటున్నారు, వీళ్ళు జగన్ కి పరీక్ష పెడుతున్నారు. జగన్ కూడా ఒక నిజం ఏంటి గ్రౌండ్ లెవెల్ ఎలా ఉందో తెలుస్తుందేమో దీని ద్వారా. ఆత్మసాక్షులు పక్కన పెట్టి ఆయన సాక్షి ఏంటో తెలుసు, ఈయన ఆత్మకే అసలు నిజమైన సాక్షి ఏంటో తెలియదు. కానీ ఒకటి సార్, అంటే అంత పట్టుగా ఉన్నారు నిన్న మీటింగ్ లో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, గెలవాలి, గెలుస్తామనే ధీమా ఎలాగా ఉంటది, దాంతో పాటు దీన్ని ఏమన్నా ఈ 2.5 ఏళ్ల దానికి ఒక ఇదిగా చూసుకుంటున్నారు, ఒక ప్రీ అది ఎవరు అనరు అన్నా కూడా నేను నమ్మను. ఎందుకంటే 2 ఏళ్ళకే తెలిసిపోతుంది అనేది, అదే 2 ఏళ్ళకే తెలిసిపోతుంది. అసలు సాధ్యం కాదు. అసలు మున్సిపల్ లోకల్ పోల్స్ అనేది దానికి ఎజెండా కాదే. ఆ ఆస్పెక్ట్ అసలు అంటే వైసీపీకి గ్రౌండ్ లెవెల్లోనే ఎక్కువ బలం ఉందని మొదటి నుంచి బలంగా నేను నమ్మను. అట్లాగా ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ ఎన్నికలు కాబట్టి నేను అట్లా నమ్మను. వైసీపీకి అట్లాగే గ్రౌండ్ లెవెల్లో ఉండుంటే కనుక ఎంత ముందు కూడా కొట్టి ఉండాలి కదా. బేసిక్ కాకినాడ అంత ముందు జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా అట్లేం ఉండదు. ఇక్కడ స్థానిక ఎన్నికల్లో మన ఆంధ్రప్రదేశ్ వరకు మాత్రం ఎప్పుడు కూడా అధికారంలో ఉన్న వాళ్ళే గెలుస్తున్నారు. ఆంధ్ర వరకు, తెలంగాణలో కొంత తేడా ఉంది. ఈవెన్ తెలంగాణలో కూడా దాదాపుగా స్థానిక ఎన్నికల్లో అధికార పక్షమే గెలుస్తోంది. కాబట్టి కొంత పర్సంటేజ్ అంత ముందు కాంగ్రెస్ గెలిచిన దానికంటే మొన్నటిసారి బీఆర్ఎస్ కాస్త ఎక్కువ సీట్లు సంపాదించుకుంది ఆనాటి కాంగ్రెస్ తో పోల్చుకుంటే. ఆంధ్రాలో అట్లా కాదు, ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా అదే, ఇక్కడైనా అంతే డైరెక్ట్. ఇప్పుడు అట్లా అక్కడ బీఆర్ఎస్ సాధించిన స్థాయిలో ఇక్కడ సాధించింది అంటే మొదటి నుంచి కూడా వైసీపీకి అర్బన్ లోనే కాస్తంత ఇబ్బంది. ఇప్పుడు ఈ లోకల్ ఎలక్షన్ కూడా ఇప్పుడు మున్సిపాలిటీలు ఎక్కడైతే ఉంటాయి అక్కడే ఇబ్బంది, గ్రౌండ్ లెవెల్లో ఇబ్బంది ఉండదు. వీళ్ళ ఫోకస్ కూడా సిటీలో తమ గ్రాఫ్ పెరిగిందా లేదా, ఎలా పెంచుకోవాలి, దాని మీద దృష్టి పెట్టాలి. ఇప్పుడు కిందసారి కొట్టేసిందన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లు కాదే, అంటే అప్పుడు అధికారంలో ఉన్నారు. ఇంకా ఆ లెక్కనైతే పంచాయతీల్లోనూ 20% కోల్పోయారు, మండల పరిషత్తులోనూ కోల్పోయారు. అర్బన్ లో కంప్లీట్ గా స్వీప్ చేసుకొచ్చారు కదా. అవును. మరి అప్పుడు బలం ఎక్కడ ఉన్నట్టు? వైసీపీది బలానికి సంబంధించిన భయం అయితే ఏమి లేదండి. దాంట్లో వెరీ సింపుల్ లాజిక్ ఏంటి అంటే స్థానిక ఎన్నికలు అధికారంలో ఉన్న వాళ్ళకి అదృష్టం. ఇక్కడ జగన్ కి ఒక రకంగా ఇది ఆయన రాజకీయానికి 2 కోణం. జగన్ జరుపుతున్న రాజకీయము తెలుగుదేశం నడిపే రాజకీయంలో తేడా ఏంటంటే తెలుగుదేశం అప్డేటెడ్ పాలిటిక్స్ చేస్తుంది. అంటే ఇవాళ ఫేస్బుక్లు, ఇవాళ డిజిటల్ ప్లాట్ఫారాలు, ఇవాళ వ్యవహారాలకు అనుగుణంగా అది ఎప్పుడు ప్రిపేర్డ్గా ఉంటుంది, అప్డేటెడ్ ఎప్పటికప్పుడు. కంప్యూటర్ వస్తే కంప్యూటర్, లేకపోతే క్వాంటమ్ అంటే క్వాంటమ్, ఇట్లా. వైసీపీ వచ్చేటప్పటికి నాటి రాజశేఖర్ రెడ్డి, ఎన్టీ రామారావు నాటి రాజకీయమే ఫాలో అవుతుంది ఇప్పటికి కూడా. ఏ కులపోడు నన్ను విమర్శించాలంటే ఆ కులపోళ్లతోనే విమర్శించడం, ఆ పాత రాజకీయమే చేస్తారు. ఇప్పుడు చూడండి ఇప్పటికి కూడా మీటింగు, ఆ పైన ఉపన్యాసం. ఇప్పుడు ఇవాళ అప్డేట్ అవ్వడం అంటే ఎట్లాగా, ఆ నాయకుడికి మైక్ ఇచ్చి ఏంది నీ ప్రాబ్లం ఏం చెప్పన్నా అని అడిగి వివరం చెప్పడం, లేదా 10 మందితో విడిగా కూర్చుని ఏం కావాలి నీకు, నాకిట్ట సాధించాలా, అది మాట్లాడటం. అదేమీ లేకపోతే నేను ఉపన్యాసం ఇస్తాను, మీరు వెళ్ళి సాధించి ప్రూవ్ చేయండి అంటే ఏముంది అప్డేటెడ్. రెండోది, వీళ్ళు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా 2019లో జగన్ ఆర్గనైజ్ చేసింది కాదు సోషల్ మీడియా. కానీ తెలుగుదేశం మీద విరక్తితో, రాజశేఖర్ రెడ్డి మీద అభిమానంతో, రాజశేఖర్ రెడ్డి కాలంలో ఎడ్యుకేటెడ్ అయ్యి అంటే ఈ ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళందరూ, ఇంకోటి అతను నీళ్ల విధానము, ఈ ఫీజు రియంబర్స్మెంట్లు, ఆరోగ్యశ్రీల వల్ల లబ్ధి పొందినటువంటి కుటుంబాల కుర్రోళ్ళు, అమ్మాయిలు, వాళ్ళు సోషల్ మీడియాలో ఒక అగ్రెసివ్ అటాక్ చేశారు గవర్నమెంట్ మీద. దానికి జగన్ పాదయాత్ర తోడవడం వల్ల అధికారంలోకి వచ్చాడు. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక తన విజయంలో సోషల్ మీడియా పాత్ర ఉందన్నటువంటిది అతను పట్టించుకోలే. అతను తన తండ్రి లాంటి రాజకీయమే చేసుకున్నాడు.
మా నాన్న ఎట్టాగైతే తన పాదయాత్ర చేసి గెలిచాడు, నేను పాదయాత్ర వల్ల వచ్చేసానని అంటే వన్ మ్యాన్ ఆర్మీగానే చూసుకున్నాడు తప్ప, నా వల్ల వీళ్ళందరూ లబ్ధి పొందారు నా పేరు చెప్పుకుని అనుకున్నాడు తప్ప వీళ్ళందరి ఇది కూడా ఉంటుంది అనుకోవాలి. ఇప్పుడు అదే మీరు తెలుగుదేశం చూడండి, 24లో మనం గెలిచింది, వాళ్ళు సోషల్ మీడియా ప్లాట్ఫారాలన్నీ మెయింటైన్ చేస్తున్నారు ఇంకా రెగ్యులర్ గా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మెయింటైన్ చేశారు, అధికారంలో ఉన్నప్పుడు కూడా మెయింటైన్ చేస్తారు. వాళ్ళు అది దాన్ని ఒక యజ్ఞంగా ఫీల్ అవుతారు. ఇంకోటి ఆ వన్ మ్యాన్ ఆర్మీ అని ఫీల్ అవ్వరు. ఇన్ని ఫ్యాక్టర్స్ కలిస్తే మన గెలుపు అనుకుంటారు. వీళ్ళు మాత్రం జగన్ నా వల్లనే వైసీపీ, వీళ్ళందరూ నా వల్లే ఎమ్మెల్యేలు అయ్యారు, నా వల్లే మంత్రులు అయ్యారు, నా వల్లనే బతుకుతున్నారు. కట్అవుట్ ఉంటే ఈ మిగతాది నన్ను చూసి జనం వస్తున్నారు. ఇవన్నీ దానికి యాడెడ్ అడ్వాంటేజ్ అన్న పాయింట్ దగ్గర దీన్ని కూడా మనం మేనేజ్ చేయాలి. ఇప్పుడు ఆ రోజున వాళ్ళు ప్రింట్ మీడియాలో ఈనాడు జ్యోతి ఉన్నప్పుడు నువ్వు ఆంధ్రజ్యోతి ఆంధ్రభూమి లేపాల్సింది, ఆంధ్రభూమి ఆంధ్రప్రభ లాంటిది లేపాల్సింది. వాళ్ళకి ఒక 4 ఛానళ్ళు 6 ఛానళ్ళు తోడు ఉన్నప్పుడు మిగతా ఇంకో 4 ఛానళ్ళు నువ్వు లేపుండాల్సింది. కానీ పట్టించుకోలేదు వీళ్ళు, ఎవరు వద్దనుకుంటారు వీళ్ళు మా సాక్షి ఉంటే చాలు అనుకుంటారు. ఇప్పుడు అలాగే డిజిటల్ మీడియా అయినా అంతే, మాకు ఉన్నాయి కొంతమంది సపోర్ట్ ఉన్నారు కదా చాలు. అదే వాళ్ళు వచ్చేటప్పటికి అవతల సపోర్ట్ ఉన్న వాళ్ళని కూడా యువతలకి లాక్కొచ్చుకునే ప్రయత్నం చేస్తారు. అలాంటిది అంటే ఇవన్నీ మెట్లు డైరెక్ట్ గా పైకి వెళ్ళడం కాదు అనేది తెలుగుదేశం భావిస్తుంది. వీళ్ళదేమో ఆ పాతకాలపు రాజకీయమే, మనిషి మా పార్టీ గుర్తు సింబల్ ఇదే చేస్తున్నారు. కాబట్టి ఇది పరీక్ష. ఒకవేళ జగన్ అనుకున్న సక్సెస్ అయ్యాడు అనుకోండి, ఇదే కంటిన్యూ అవుతారేమో. అంతే, అలాగే సక్సెస్ అవ్వకపోయినా ఇదే కంటిన్యూ అవుతున్నారు కదా, మొన్న అవ్వలేదు కదా. రైట్, చూద్దాం. మొత్తానికి స్థానిక ఎన్నికల మీద గట్టి ఫోకస్ పెట్టింది వైఎస్ఆర్సీపీ. కానీ ఒక బిగ్ టాస్క్ అయితే ఇచ్చినట్టుగా తెలుస్తుంది వాళ్ళందరికీ కూడా, ఇన్ఛార్జీలందరికీ కూడా. ఎంతవరకు సక్సెస్ అవుతారు? ఈ 2 ఏళ్ల పాలన మీద ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకత రేపు స్థానిక ఎన్నికల్లో తమను గెలిపిస్తుంది అనేది బలంగా నమ్ముతున్నారు జగన్. మరి ఆ నమ్మకం నిజం వద్దులే, చూద్దాం.